హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణ భక్తి ఛానల్. దేవకికి పుట్టిన బిడ్డ కేరుకేరున ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికి కాపలాదారులను ఆవాహించిన విష్ణుమాయ అంతా తొలగిపోయింది. అందరూ మేల్కొన్నారు. దేవకికి ప్రసవం అయిందని గ్రహించారు. పరుగు పరుగున కంసుని వద్దకు వెళ్ళి కంసునికి ఈ వార్త తెలియచేశారు. ఆ వార్త కోసమే కంసుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవకికి అశ్రమ గర్భం ప్రసవం అయింది అని తెలియగానే వీడే నా మృత్యువు, వీడిని వెంటనే చంపేయాలి అని అనుకున్నాడు. వెంటనే కంసుడు కరవాలం చేతిలోకి తీసుకుని హుటాహుటిన కారాగారం చేరుకున్నాడు. దేవకి పొత్తిళ్లలో ఉన్న ఆడ శిశువును చూచాడు. కంసుని చూచి దేవకి గజగజా వణికిపోయింది. అన్నా, ఈ శిశువు బాలుడు కాదు, బాలిక, నీ మేనకోడలు. ఒక అబల స్త్రీని వధించడం, అందులోనూ అప్పుడే పుట్టిన బాలికను వధించడం మహాపాపం. అన్నా, నువ్వు ఇప్పటిదాకా నాకు పుట్టిన కుమారులందరినీ చంపావు. ఈమె ఆడపిల్ల. ఈమె నిన్ను ఏం చేస్తుంది? నా కుమార్తెను నాకు విడిచిపెట్టు. 7 కుమారులను పోగొట్టుకున్న నేను గర్భశోకంతో బాధపడుతున్నాను. కనీసం ఈ ఆడపిల్లను చూచుకొని నా శోకమును దూరం చేసుకుంటాను అని దీనంగా వేడుకుంది. దేవకి ఈ ప్రకారంగా పుట్టిన ఆడబిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కంసుని దీనంగా ప్రార్థించింది. కానీ కంసుని మనసు మాత్రం కరగలేదు. పైపెచ్చు నన్ను చంపే ఆడ శిశువును కంటావా, నన్ను చంపే శిశువును కంటావా అని దేవకిని దూషిస్తూ ఆ బిడ్డను దేవకి వద్ద నుండి లాక్కొని కాళ్ళు 2 పైకి పట్టుకుని తలకిందులుగా వేళ్లాడేటట్లు పట్టుకున్నాడు. ఆ సమయంలో కంసునికి దేవకి తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన తన సోదరి అని, ఆ శిశువు తన సోదరి కుమార్తె అని మరచిపోయాడు. కంసునిలో తన ప్రాణం కాపాడుకోవాలన్న స్వార్థబుద్ధి వికటాట్టహాసం చేసింది. కంసుడు ఆ శిశువు 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి ఆ శిశువు తలను బలంగా నేలకేసి కొట్టాడు. కంసుడు ఎంత వేగంగా కొట్టాడో అంతకన్నా రెట్టింపు వేగంతో ఆ శిశువు రివ్వున పైకి లేచింది. ఒక్కసారిగా ఆ శిశువు భద్రకాళిగా మారిపోయింది. ఆమె 8 చేతులలో ఆయుధములు ప్రకాశిస్తున్నాయి. ఆమె దివ్యమైన వస్త్రములతోనూ, మెడలో పూలమాలలతోనూ, ఆభరణములతోనూ అలంకరించుకొని ఉంది. ఆమె చేతులలో ధనుస్సు, శూలము, బాణములు, ఖడ్గము, శంఖము, చక్రము, గద ధరించి ఉంది. సాక్షాత్తు విష్ణువు సోదరి అయిన విష్ణుమాయ భద్రకాళి అవతారంలో కంసునితో ఇలా పలికింది: మూర్ఖుడా, నీ చావు తథ్యం. నీకు శత్రువు, నిన్ను చంపే వీరుడు ఇప్పటికే పుట్టాడు. నన్ను చంపితే నీకేం లాభం వస్తుంది? నేను నిన్ను చంపదలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే చంపగలను. కానీ అది నా పని కాదు. నిన్ను చంపేవాడు వేరే ఉన్నాడు. ఆ శ్రమ నాకెందుకు? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంకనైనా ఈ శిశుహత్యలు మానుకో అని పలికిన ఆ విష్ణుమాయ అంతర్ధానమైపోయింది. దేవి వాక్కులు విని కంసుడు ఆశ్చర్యపోయాడు. ఈ ప్రకారంగా ఆలోచించాడు. ఏ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపుతాడని దేవకికి పుట్టిన అందరు కుమారులను చంపాడో, ఆ అష్టమ గర్భంలోనే విష్ణువు జన్మించాడు. ఎక్కడో పెరుగుతున్నాడు. ఇంకా దేవకి వసుదేవులను కారాగారంలో ఉంచినందువలన ఏమీ ప్రయోజనం లేదు. పైగా అది తనకే ముప్పుగా పరిణమించవచ్చు. దీనివలన అనవసరమైన అపకీర్తి మూట కట్టుకోవలసి వస్తుంది. ఈ ప్రకారంగా ఆలోచించిన కంసుడు వెంటనే దేవకి వసుదేవులను కారాగారం నుండి విముక్తులను చేశాడు. వారితో ఇలా అన్నాడు: అమ్మా దేవకి, నీవు నాకు ప్రియమైన సోదరివి. రాక్షసులు తమ సంతానాన్ని తామే చంపుకుంటారట. అటువంటి రాక్షసత్వము నన్ను ఆవహించి నీ కుమారులందరినీ చంపాను. నన్ను క్షమించు. నా పాపములకు ప్రాయశ్చిత్తము లేదు. నేను నిర్దయుడను, క్రూరాత్ముడను. నేను చేసిన పాపపు పనుల వలన నా బంధువులు, స్నేహితులు నాకు దూరమయ్యారు. నేను చేసిన పాపము బ్రహ్మహత్యా పాతకంతో సమానము. చచ్చి ఏ నరకానికి పోతానో నాకే తెలియదు. ఆనాడు ఆ ఆకాశవాణి మాటలు నమ్మి నిన్ను చంపబోయాను. తరువాత నారదుని మాటలు విని నీ కుమారులందరినీ చంపాను. ఈనాడు దేవి మాటల వలన నాకు జ్ఞానోదయమైంది. ఆఖరికి దేవతలు కూడా అసత్యం ఆడుతారని తెలుసుకోలేకపోయాను. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడవద్దు. నీ కుమారులు అదృష్టవంతులు. వారికి పూర్వజన్మ పుణ్య విశేషం చేత పుట్టగానే ఈ పాపపు లోకం నుండి నా చేతి గుండా విముక్తి పొందారు. వారు దైవ సమానులు. మరలా ఎక్కడో శ్రీమంతుల గృహంలో పుట్టి ఉంటారు.
వారి కోసం నీవు శోకించవద్దు. అమ్మా, కుమ్మరివాడు కుండలు చేస్తాడు. కొన్ని కుండలు చాలా కాలం పాటు ఉంటాయి, కొన్ని కుండలు చేస్తూ ఉంటేనే పగిలిపోతాయి. కొంతమంది మానవులు చిరకాలం బ్రతుకుతారు, కొందరు పుట్టగానే చనిపోతారు. అంతా దైవలీల. మట్టి నుండి కుండ పుడుతుంది, పగిలిపోయిన తరువాత ఆ కుండ తిరిగి మట్టిలో కలిసిపోతుంది. కుండ ఉండదు కానీ మట్టి ఉంటుంది. అలాగే పంచభూతములతో కూడిన ఈ శరీరం మరణించిన జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది కదా. అలాగే నీ కుమారుల శరీరాలు నశించిన వారి జీవాత్మలు వెలుగుతూనే ఉంటాయి. కానీ సాధారణ మానవులకు ఈ ఆత్మతత్వము తెలియక ఈ దేహమే శాశ్వతం అనుకుని పాపాలు చేస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు విరోధం పెంచుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. వాటి వలన దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. వివాహంతో భార్యాభర్తలు ఒకటవుతారు, వారికి సంతానం కలుగుతుంది. వారిలో కొందరు ఉంటారు, కొందరు మరణిస్తారు. ఈ సంయోగ వియోగములు దేహం ఉన్నంత వరకు ఉంటాయి. ఈమె నా భార్య, వీడు నా కుమారుడు అన్న అజ్ఞానం ఉన్నంత వరకు ఈ బంధనములు సుఖదుఖములు తప్పవు. దేహము అశాశ్వతమనే జ్ఞానం కలిగితే ఈ సంయోగ వియోగములు సుఖదుఖాలను కలిగించవు. అమ్మా, ఈ లోకంలో పుట్టిన మానవులు అందరూ తాము పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములకు ఫలితాన్ని అనుభవించవలసినదే. నీ కుమారులు తాము కూడా చేసుకున్న పురాకృత పుణ్యఫలం చేత పుట్టిన వెంటనే మరణించారు. ఈ పాపపు లోకము నుండి విముక్తి పొందారు. వారి కోసం నీవు చింతించవద్దు. కేవలం ఆత్మజ్ఞానం లేనివాడు మాత్రమే నేను చనిపోయాను, నేను చంపబడ్డాను, నేను నాశనమయ్యాను అని అనుకుంటూ ఉంటాడు. వాడు దేహమే సత్యము శాశ్వతము అనుకుంటాడు. అంతేకాని దేహము వేరు, ఆత్మ వేరు, దేహము నశించిపోయేది. కేవలం ఆత్మజ్ఞానం లేనివాడు మాత్రమే నేను చనిపోయాను, నేను చంపబడ్డాను, నేను నాశనమయ్యాను అని అనుకుంటూ ఉంటాడు. వాడు దేహమే సత్యము శాశ్వతము అనుకుంటాడు. అంతేకాని దేహము వేరు, ఆత్మ వేరు, దేహం నశించిపోయేది, ఆత్మ నశించనిది అనే జ్ఞాన దృష్టి వారికి ఉండదు. అటువంటి వారు మాత్రమే పుడితే సంతోషిస్తారు, మరణిస్తే దుఃఖిస్తారు. మీరు ఆత్మజ్ఞానము కలవారు, దయాగుణము కలవారు. కాబట్టి నేను చేసిన తప్పులను క్షమించండి, మిమ్ములను పాదములు పట్టుకొని వేడుకుంటున్నాను అని దేవకీ వసుదేవుల పాదములు పట్టుకొని ప్రార్థించాడు కంసుడు. యోగమాయ మాటలను విన్న తరువాత కంసునిలో వచ్చిన మార్పును గ్రహించాడు వసుదేవుడు. దేవకి మాత్రం తన అన్నలో నిజంగానే మార్పు వచ్చిందని అనుకుంది. కంసుని మీద కోపం విడిచిపెట్టింది. వసుదేవుడు కంసుని లేవనెత్తి అక్కున చేర్చుకుని ఇలా అన్నాడు: బావా, ఈ మాత్రం దానికే మనలో మనకు క్షమాపణలెందుకు? నీవే అన్నావు కదా, జీవులకు నేను నాది అనే స్వార్థం సాధారణంగా ఉంటుంది అని. అది నిజమే. ఆ బుద్ధి అజ్ఞానం వలన కలుగుతుంది. దాని వలననే నేను, నీవు, వీడు నావాడు, వాడు నా శత్రువు అనే భేదబుద్ధి కలుగుతుంది. మానవులందరూ ఆ అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీవు చేయవలసింది నువ్వు చేశావు. ఈ దేహమే నేను, ఈ దేహము నాది అనుకునే మానవులు నేను వేరు, ఆత్మ వేరు అనుకుంటూ ఉంటారు. ఆ అజ్ఞానము చేతనే వారు సుఖదుఖములు, భయము, రాగము, ద్వేషము, లోభము, మోహము వీటి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఆ ప్రభావం చేతనే ఒకరినొకరు చంపుకోవాలి, ఒకరికొకరు ద్రోహం చేసుకోవాలి, అపకారం చేసుకోవాలి అనే భావములను కలిగి ఉంటారు. ఆ ప్రకారమే చేస్తూ ఉంటారు. అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ అహంకారం ఆవహించినప్పుడు మానవుడు తానే గొప్పవాడనుకుంటూ విర్రవీగుతూ ఉంటాడు. తనను జయించేవాడు ఎవడూ లేడనుకుంటాడు. తన పైన దేవుడు ఒకడున్నాడు, అతడే తాను సృష్టించిన జీవులను, పదార్థాలను ఒకదానితో మరొక దానిని నాశనం చేయిస్తూ ఉంటాడు అన్న నిజాన్ని ఈ జీవుడు మర్చిపోతాడు. నీవు అన్నట్టు జరిగిందేదో జరిగింది, జరిగిన దానికి నీవు చింతించవలదు అని ఓదార్చాడు వసుదేవుడు. స్వతహాగా ప్రతి మానవునిలో మంచితనం, మానవత్వం, ఆత్మజ్ఞానం ఉంటుంది. కానీ అహంకారము, స్వార్థబుద్ధి, లోభము, ద్వేషము ఈ మంచితనాన్ని మాయం చేసేస్తాయి. మనిషిని రాక్షసునిగా మారుస్తాయి. కంసుడే కాదు, హిరణ్యకశిపుడు కూడా హిరణ్యాక్షుడు చనిపోయిన సందర్భంలో ఇవే మాటలు హిరణ్యాక్షుని భార్యకు చెప్పి ఓదార్చాడు. మనిషిలోని మానవత్వాన్ని స్వార్థం చంపేస్తే రాక్షసత్వం ప్రజ్వరిల్లుతుంది. నాకు ఎదురులేదని మానవుడు అహంకరిస్తాడు. అదే అతడి పతనానికి నాంది. ఇక్కడ కూడా కంసుడు వసుదేవునితో అన్న నీతి వాక్యాలు వల్లించాడు.
తరువాత మరలా రాక్షసుడిగా మారిపోయాడు. ఆ సమయంలో పుట్టిన పసిబిడ్డలనందరినీ చంపమని ఆదేశాలిచ్చాడు. శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించే కంసులను మనం నిత్య జీవితంలో కూడా ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వసుదేవుడు పలికిన మాటలకు కంసుడు సంతోషించి ఎవరి భవనాలకు వారు వెళ్ళిపోయారు. కంసుడు తాత్కాలికంగా పశ్చాత్తాపపడ్డాడు, కానీ అతనిలోని మరణ భయం మాత్రం పూర్తిగా పోలేదు. మరుసటి రోజు రాత్రి తన మంత్రులనందరినీ సమావేశపరిచాడు. వారితో ఇలా అన్నాడు: నాడు ఆకాశవాణి చెప్పినట్టే నేడు యోగమాయ కూడా చెప్పింది. నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడట. వాడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆ మాటలకు దైవద్వేషులు, ఏమాత్రం విచక్షణ జ్ఞానం లేనివారు, దేవతలకు శత్రువులైన కంసుని మంత్రులు ఇలా అన్నారు: ఓ మహారాజా, మీరు చెప్పిన దానిని బట్టి మిమ్మల్ని చంపేవాడు పుట్టి 10 రోజులు అయి ఉంటుంది. మీరు చెప్పిందే నిజమైతే మేము మన దేశమంతా గాలించి 10 రోజుల వయసు ఉన్న బాలురనందరినీ సంహరిస్తాము. ఓ కంస మహారాజా, ఈ దేవతలందరూ ఒట్టి పిరికివాళ్ళు. నీవు గట్టిగా హుంకరిస్తే చాలు, నీ ధనుస్సు నారి ధ్వని వింటే చాలు పారిపోతారు. అలాంటి పిరికివాళ్ళు తమరికి ఏం అపకారం చేస్తారని భయపడుతున్నారు? ఇదివరలో తమరి పరాక్రమానికి భయపడి దేవతలందరూ పారిపోయారు. కొందరు దేవతలైతే వారి వారి శక్తులను తమరి పాదాల ముందు పెట్టి తమరి ముందు మోకరిల్లారు. కొందరు దేవతలు తమరి ముందు నిలబడి గజగజా వణుకుతూ నిలబడ్డారు. తమరు ఎంతో దయామయులు కాబట్టి భయంతో వణికిపోతున్న దేవతలను క్షమించి వదిలిపెట్టారు. దేవతలు అక్కడక్కడా ప్రగల్భాలు పలుకుతారు, కానీ నేరుగా యుద్ధరంగంలోకి వస్తే రాక్షసులకు భయపడి పారిపోతారు. అటువంటి దేవతల వలన మనకు భయం ఎందుకు? విష్ణువు నిరాకారుడు, ఎప్పుడూ మానవుల హృదయాలలో దాక్కుని ఉంటాడు. ఇంకా ఈశ్వరుడు శ్మశానాల వెంట, అడవుల వెంట తిరుగుతూ ఉంటాడు. ఇంద్రుడు ఎప్పుడూ అప్సరసల నాట్యం చూస్తూ, ఎవరు హుంకరించినా బెదిరిపోతూ పిరికివాని వలె గజగజా వణుకుతుంటాడు. బ్రహ్మగారికి తన తపస్సేమిటో తనేమిటో ఎవరి గురించి పట్టించుకోడు. కాబట్టి వీరి వలన మనకు ఏమాత్రం భయం లేదు. ఎంత పిరికి వాళ్ళైనా దేవతలు మనకు శత్రువులు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అందుకని ఈ శత్రువుల మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వాటిని నాశనం చేయడానికి మాకు తగిన ఆదేశాలు ఇవ్వండి. ఆయా పనులలో మమ్మల్ని నియమించండి. ఎందుకంటే రోగము రాగానే దానిని ఔషధం వేసి నాశనం చేయాలి. రోగాన్ని ముద్రనిస్తే అది ఎటువంటి మందులకు లొంగదు. అలాగే ఇంద్రియములను మొదటి నుండి లొంగ తీసుకొని స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములను వాటి ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే అవి మాట వినవు. అదేవిధంగా శత్రువును పిరికివాడు అని వదిలేస్తే వాడు బలం పుంజుకొని మనకెదురు తిరుగుతాడు. అప్పుడు శత్రువుని గెలవడం చాలా కష్టమవుతుంది. మహారాజా, విష్ణువు దేవతలకు మూలము. సనాతన ధర్మము ఉన్న చోట విష్ణువు నివసిస్తూ ఉంటాడు. ఆ సనాతన ధర్మమునకు దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, యజ్ఞములు మూలములు. విష్ణువుకు శరీరం లేదు కాబట్టి బ్రాహ్మణులు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము, యజ్ఞము ఇవే విష్ణువు యొక్క శరీరములు. ఇన్ని రూపములు కల విష్ణువు దైత్యులకు, రాక్షసులకు శత్రువు. ఈ విష్ణువు సకల దేవతాగణములకు నాయకుడు. బ్రహ్మ, మహేశ్వరుడు విష్ణువును ఆశ్రయించుకుని ఉంటారు. విష్ణువు తపస్సులో ఉంటాడు కాబట్టి తపస్సు చేసేవారిని హింసిస్తే వారి కోసం విష్ణువు వస్తాడు. అప్పుడు విష్ణువు తేలికగా సంహరింపబడతాడు అని కంసుని మంత్రులు తమ తమ అభిప్రాయములను వెల్లడి చేశారు. మంత్రులు చెప్పిన దురాలోచనలను సావధానంగా విన్నాడు కంసుడు. యజ్ఞములు, యాగములు, తపస్సు చేసే బ్రాహ్మణులను, మునులను సంహరించడమే మార్గమని నిశ్చయం చేసుకున్నాడు. వెంటనే కంసుడు కొందరు దానవులను, రాక్షసులను పిలిచాడు. తపోయజ్ఞములు చేసేవారిని దారుణంగా హింసించమని, సంహరించమని వారికి ఆదేశాలిచ్చాడు. 10 రోజుల లోపల పుట్టిన శిశువులను చంపమని మరికొంతమందికి ఆదేశాలిచ్చాడు. తరువాత తన అంతఃపురమునకు వెళ్ళిపోయాడు. కంసుని ఆదేశానుసారము రాక్షసులు, అసురులు బ్రాహ్మణులను, తపోధనులను, యజ్ఞము చేసేవారిని హింసించసాగారు. సాధువులను, బ్రాహ్మణులను హింసిస్తే అది వారి ధర్మాన్ని, కీర్తిని, సంపదలను, ఆయుష్ను, సకల శుభములను హరిస్తుందని, వారి వినాశనానికి హేతు అవుతుందని అసురులకు, రాక్షసులకు తెలియకపోవడం వారి అజ్ఞానానికి గుర్తు.